చైనా దెబ్బని ఇప్పుడు అమెరికా తట్టుకుంటుందా? వాస్తవంగా చైనా ఓ పక్కన దెబ్బ తగిలింది దానికి. ఏది అమ్ముకుందాం అనుకున్నటువంటివన్నీ ఎక్కడ ఆగిపోయినాయి, పోర్టులు స్తంభించిపోయి ఉన్నాయి, తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది, కంపెనీలు మూతబడుతున్నటువంటి పరిస్థితి టారిఫ్ల దెబ్బకి. ఎట్ ద సేమ్ టైం రేర్ ఎర్త్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని చైనా ఆపేస్తున్నటువంటి పరిస్థితి అమెరికాకి పోకుండా. దాని మీద ఇప్పుడు నిపుణులు చెప్పేది ఏంటంటే రేర్ ఎర్త్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ చైనా సొంతం కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంది. కాకపోతే చైనా పరిశ్రమలు, చైనా 85% అంటే ఇదేంటంటే ఒక రకంగా కాలుష్యపు పరిశ్రమలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోలకు సంబంధించినటువంటి ఒక నికెల్ వస్తే దానికి 10,000 15,000 కిలోల బరువు అయినటువంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిలో నుంచి ఇది ప్రాసెసింగ్ చేయాలి. ఆ తర్వాత ఆ మట్టిని ఏం చేయాలి? మనలాంటి దేశాలు అందుకనే అట్లాంటి పెట్టడానికి వెనకాడినటువంటి పరిస్థితి. అమెరికా, యూరోప్ దేశాలు అందుకే అవి పెట్టవు. ఆ మట్టి ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి, అదంతా దుమ్ము ధూళి పర్యావరణం నాశనం అవుతుంది కాబట్టి. చైనా అలాంటి వాటితో ప్రాబ్లం లేకుండా కొన్ని కొండలోయల్లో వాటిట్లో పోసేసి ఉంచుకుంటుంది. అక్కడ ఎవడు పర్యావరణాన్ని గురించి అడిగేవాడు లేడు, వాడిచ్చే రిపోర్ట్ తీసుకోవడం తప్పించి వీళ్ళు వెళ్ళి చేసేదేముండదు, అది నియంత్ర దేశం కాబట్టి. ఇప్పుడు అట్లాంటి చోట్లన అందుకని ఆ మట్టి అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటివి కావచ్చు, క్వాడ్జ్ ఇట్లాంటివి కావచ్చు, మన ఐరన్ ఓర్ ఇట్లాంటిది కూడా ఇదివరకు గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళు పంపించిన చైనాకే కదా. చైనా దాన్ని ప్రాసెస్ చేస్తే ఒక 100 కిలోల్లో 1 కిలోనో 3 కిలోలో మెటీరియల్ వస్తుందన్నమాట. అట్లా వచ్చేటటువంటి వాటిని చైనా ఇతర దేశాలకు అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి ప్రాబ్లం వచ్చేది ఏంటి అన్నటువంటిది నిపుణులు చెప్పేటటువంటిది ఏంటంటే మ్యాగ్నెట్స్, అయస్కాంతాలు, ఈవీస్కి వాడేటటువంటి అయస్కాంతాలు ఎలక్ట్రిక్ వెహికల్స్కి, అట్లాగే మిస్సైల్స్కి వాడేటటువంటి మెటీరియల్, అట్లాగే విండ్ టర్బైన్స్, ఇవి ఎక్కువగా వచ్చేది. వీటిని అమెరికా ఆల్టర్నేటివ్ తయారు చేసుకోగలిగితే ప్రాబ్లం ఏం లేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు అన్నమాట.